అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ న్యాచురల్ వరల్డ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక పొడుపు కథతో స్టార్ట్ చేసుకుందాం. నీటితో పంట, ఆకులు లేని పంట ఏమిటది? ఈ పొడుపు కథకి సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకైనా ఈజీగా చేసుకునే సింపుల్ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని పసుపు వేసి నీళ్ళని కాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కాలీఫ్లవర్ని వేడినీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు వేసుకోవాలి. తరువాత కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి ఉప్పు, కారం వేసి కాసేపు మగ్గించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. వేసి కాసేపు బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టాలి. చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.